ఇందిరాగాంధీ ఎవరు? రహీమునిసా బేగం అయి ఉండాలి. ఇందిరాగాంధీ పేరుని మైమూనా బేగంగా మార్చారు. ఓ, మైమూనా బేగం. మన కళ్ళు కప్పడానికి భారతీయ వివాహం చేసి ఆమెను మళ్ళా ఇందిరాగాంధీని చేసి ఓకే, ఆమెకు పుట్టిన బిడ్డలు కూడా గాంధీలు ఇచ్చి మీకు సార్ ఇదంతా ఒక కుట్రలాగా అనిపించడంలా. ఇందిరాగాంధీ ఇంట్లో మొట్టమొదటి చావు ఎవరిది? ఓకే, సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చచ్చిపోయాడు. తర్వాత ఇందిరాగాంధీ ఇంట్లో నుంచి ఎవరిని బయటకు పంపించారు? సంజయ్ గాంధీ భార్యని బిడ్డని. ఇదంతా ఇప్పుడు ఎవరు వచ్చిన తర్వాత జరిగింది? సోనియా వచ్చాక. సోనియా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత జరిగింది. ఓకే, సోనియా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంకో గొప్ప విషయం జరిగింది తెలుసా? సిఐఏ ఆమె వచ్చిన 6 నెలలకు ఏర్పడింది తెలుసా మీకు? సిఐఏని ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? ఒక విదేశీ వనిత భారతీయ ప్రధాని ఇంట్లోకి చేరింది. ఓకే, ఏదైనా జరగవచ్చు అని అప్పుడు సిఐఏని ఏర్పాటు చేశారు. అండ్ మొదటి చావు ఇంట్లోకి పంపించింది, ఇంట్లో నుంచి పంపించింది అంటే ఒక అడ్డం తొలగిపోయింది. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజీవ్. ఇందిరాగాంధీ. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజేష్ పైలట్. ఓకే, ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదం. అంటే తర్వాత ఎవరు చచ్చిపోయారు? నాని జైల్ సింగ్. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజీవ్ గాంధీ. ఓకే, అంటే ఈ మొత్తం వరుసలో బతికున్నది ఎవరు? సోనియా గాంధీ. నేను మాట్లాడిన ఇంకా ఆమె కూతుర్ని ఎవరికి ఇచ్చారు? ఎవరి కూతురు? మన రాహుల్ గాంధీ చెల్లెల్ని ఒక వ్యాపారికి వాద్రా. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా ఆత్మహత్యలు చేసుకొని? వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అక్క చచ్చిపోయింది, వాళ్ళ బావ చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. అందరూ ఆత్మహత్యలు. ఉరి. ఎందుకు జరిగినాయి ఇవన్నీ? ధీరేంద్ర బ్రహ్మచారి అని ఒక అతను ఉన్నాడు. అతను తెలుసా మీకు? విన్నారా? పేరు విన్నాను. అతను ఎందుకు చచ్చిపోయాడు? నేను మీకు ఓన్లీ డాట్స్ ఇచ్చా. ఆ డాట్లు కలుపుకోండి, మీకు విషయం అర్థం అవుద్ది. ఓకే.